అందరికీ నమస్కారం. భయం ప్రతి ఒక్కరిలోనూ ఉంటుంది. కానీ ఆ భయాన్ని దాటి ముందుకు కదిలినప్పుడే ఎలాంటి సమస్యను అయినా జయించవచ్చు. అలా కాకుండా భయపడుతూ కూర్చుంటే జీవితంలో ఏదీ సాధించలేం. సమస్యలు ఇంకాస్త పెరుగుతాయి. ఇది తెలియాలంటే ఈ కథ చదవాల్సిందే. ఒకరోజు శ్రీకృష్ణుడు తన సోదరుడు బలరాముడు అడవిలో నడుస్తూ వెళ్తున్నారు. చాలా దూరం నడిచిన తర్వాత ఇద్దరు అలసిపోయి విశ్రాంతి తీసుకోవాలని నిర్ణయించుకున్నారు. కృష్ణుడు ముందుగా ఒక చెట్టు కింద పడుకుని కళ్ళు మూసుకొని నిద్రపోయాడు. బలరాముడు మాత్రం తమ్ముడు నిద్రపోతున్నాడు, నేను కాపలా కాస్తాను అని చెట్టు పక్కన కూర్చున్నాడు. రాత్రిపూట కావడం, అందులోనూ అడవి కావడంతో చీకటి మరింత పెరిగింది. అక్కడి వాతావరణం మొత్తం చాలా భయానకంగా మారింది. ఆ సమయంలో ఒక రాక్షసుడు అక్కడికి వచ్చాడు. అతని శరీరం చాలా భారీగా ఉంది. కళ్ళల్లో అగ్నిజ్వాలలో మాదిరి కాంతి మెరిసింది. తన సోదరుడే శ్రీకృష్ణుడు నిద్రపోతున్నాడు కాబట్టి ఆ రాక్షసుడిని తానే ఎదిరించాలని బలరాముడు అనుకుంటాడు. వెంటనే ఆ రాక్షసుడు ముందుకు వెళ్ళి ఎదురు నిలబడతాడు. ఆ రాక్షసుడు ఏమాత్రం భయపడకుండా బలరాముడిని చంపి తినడానికి ముందుకు వస్తాడు. బలరాముడు ఒక అడుగు వేస్తే రాక్షసుడు రెండింతల తన ఆకారాన్ని పెంచుకుంటున్నాడు. రాక్షసుడు క్షణక్షణం మరింత బరువు పెరుగుతూ ఉన్నాడు. అతని శరీరం చెట్ల కంటే ఎత్తుగా మారింది. బలరాముడికి భయం పట్టుకుంది. అతని గుండె వేగంగా కొట్టుకుంటుంది. రాక్షసుడు మరింత భయంకరంగా మారిపోయాడు. ఇంతలో శ్రీకృష్ణుడికి మెలకువలోకి వచ్చాడు. తన సోదరుడి పరిస్థితి అర్థం చేసుకుని దగ్గరకు వెళ్ళాడు. అన్నయ్య ఎందుకు భయపడుతున్నావు అని ప్రశ్నించాడు. బలరాముడు భయంతో, ఈ రాక్షసుని చూసావా తమ్ముడు, ప్రతి క్షణం పెరుగుతున్నాడు అని చెబుతాడు. అప్పుడు శ్రీకృష్ణుడు చిరునవ్వు చిందిస్తూ రాక్షసుడి వైపు అడుగు వేశాడు. కొంచెం కూడా భయపడకుండా అతనికి ఎదురుగా శ్రీకృష్ణుడు నిలబడతాడు. ఆయన అడుగు ముందుకు వేస్తూ ఉంటే రాక్షసుడి ఆకారము తగ్గిపోతూ వస్తుంది. చివరకు బియ్యం గింజ అంత పరిమాణంలోకి మారి చివరకు గాలిలో కలిసిపోతాడు. అది చూసి బలరాముడు ఆశ్చర్యపోతాడు. ఇది ఎలా జరిగింది అని తన సోదరుని అడుగుతాడు. అప్పుడు కూడా శ్రీకృష్ణుడు నవ్వుతూ, అన్నయ్య, నిజంగా రాక్షసుడు లేడు, అతని నీ భయానికి ప్రతిరూపం. మనం భయపడితే మన శత్రువు, మన సమస్య, మన ముందున్న అవరోధం పెద్దదిగా కనిపిస్తుంది. కానీ మనం ధైర్యంగా ప్రశాంతంగా ఎదుర్కొంటే అది చిన్నదే మన ముందే సమస్య మాయం అవుతుంది అని చెబుతాడు శ్రీకృష్ణుడు. భయం అనేది మనలోని బలహీనత మాత్రమే. మనం ఏ సమస్యనైనా ధైర్యంతో, విశ్వాసంతో ఎదుర్కొంటే అది ఎంత పెద్దదైనా చిన్నదైపోతుంది. జీవితంలో భయాలు, అనుమానాలు, ఆందోళనలు వస్తూనే ఉంటాయి. కానీ వాటిని ధైర్యం, జ్ఞానం, ఆత్మవిశ్వాసం అనే ఆయుధాలతో ఎదుర్కొంటే విజయం మనదే అవుతుంది. భయం పెరిగితే సమస్య పెద్దది అవుతుంది. ధైర్యం పెరిగితే సమస్య